బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. విద్యార్థితో సీఎం మాట్లాడటం ప్రారంభించిన తరుణంలో మసీదులో నుండి నమాజ్ ప్రారంభమైంది. వెంటనే సీఎం చంద్రబాబు మౌనం పాటించారు. అందరూ నిశ్శబ్దంగా ఉండాలని సూచించారు. నమాజ్ ముగిసిన వెంటనే మళ్ళీ సీఎం చంద్రబాబు ప్రసంగం ప్రారంభమైంది. మత సాంప్రదాయాలను, ధార్మిక ప్రార్థనలను గౌరవించిన సీఎం చంద్రబాబు సంస్కారానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ అని అక్కడున్న వారు మాట్లాడుకున్నారు. చాలా ముఖ్యం. అందుకనే ఈరోజు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం దేశంలోనే మెగా పెద్ద ఎత్తున తల్లిదండ్రుల సమావేశం పెట్టాడు. కనీసం మీలో ఒక ఆలోచన విధానాన్ని మార్పు తీసుకురావడానికి, మీ పిల్లల్ని పెంచి పోషించడమే కాకుండా వాళ్ళ మీద ఖర్చు పెట్టడమే కాకుండా ప్రయోజకులు చేయడం మీ బాధ్యత. ఆ ప్రయోజకులు చేయాలంటే బాగా చదివించాలి. ఆ చదివించాలంటే ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలిస్తే దానివల్ల మీ పిల్లలు కూడా సహకరిస్తారు టీచర్స్కి. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు బాగా చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. దానికోసం పెట్టాం. సంతోషం, మీ అందరితో మాట్లాడుతున్నాం. డ్రగ్స్ వద్దు బ్రో, అందరూ చెప్పండి డ్రగ్స్. మరొకసారి చెప్పండి డ్రగ్స్ వద్దు బ్రో. చాలా బాగా మాట్లాడారా. థ్యాంక్ యూ జాన్ ప్రకాష్. వద్దు బ్రో అంటూ ఇప్పుడు ఇద్దరు పిల్లలు మాట్లాడారు. ఈ రెండు కూడా పెద్ద సవాళ్లు మనకు. ఇక్కడుండే 2 నిమిషాలు. سبحانك اللهم وبحمدك وتبارك اسمك وتعالى جدك ولا إله غيرك أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين بسم الله الرحمن الرحيم إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانئك هو الأبتر الله أكبر سبحان ربي العظيم రెండు సబ్జెక్ట్స్ గురించి ఇద్దరు పిల్లలు మాట్లాడారు, స్టూడెంట్స్ మాట్లాడారు. ఏమన్నా పని చేస్తావు? మళ్ళా ఏ పని చేస్తావు? మీ నాన్న ఏం చేస్తారమ్మా? అందుకే అమ్మా బాగా చదువుకుంటే మీ జీవితం అంటే మీ ఇంట్లో వాళ్ళ జీవితం కూడా మా ట్యూషన్ పోయినప్పుడు ఏ సబ్జెక్టులు అన్ని పోతావు కొన్ని ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు? మ్యాథ్స్ కూడా చేస్తాడు. ఎక్కడెక్కడికి వస్తాడా? చేసుకోవాలమ్మా. ఎక్కడ స్కూల్ బాగుంటుందా? ఎంతో ఎక్కడికి? 3 కిలోమీటర్లు. మీ బంధువులు ఎవరున్నా నర్సెస్ ఉన్నారా? ఎవరున్నారు? స్కూల్లో స్టాండర్డ్స్ ఎట్లున్నాయి? మీ టీచర్ బాగా చెప్తున్నారా? ఎక్కడ పని చేస్తుంది? టైంకి వస్తున్నారా?
నీ అనుభవం ఏంటమ్మా? నీ అనుభవం ఏంటి? పిల్లలందరూ బాగుంటారా? మీ స్కూల్లో చెడు అలవాట్లు కానీ ఉన్నాయా? అంటే నాకు చెప్పాలని చెప్తున్నా లేకపోతే నిజమేనా? నాకు చెప్పాలని చెప్తున్నావా లేకపోతే పిల్లలందరూ మంచి పిల్లలేనా? దినానికి ఎన్ని గంటలు అవుతాం మనం?